వెల్కమ్ టు 99 టీవీ. నేను ప్రియాంక. ఉత్తర రష్యాలోని నోవర్గోడ్ ప్రాంతంలో ఉన్న అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ నివాసంపై ఉక్రెయిన్ లాంగ్ రేంజ్ డ్రోన్ల ద్వారా దాడికి ప్రయత్నించిందని రష్యా ఆరోపించింది. అయితే ఉక్రెయిన్ ఈ ఆరోపణలను పూర్తిగా అబద్ధమని కొట్టిపారేసింది. రాత్రి సమయంలో ఉక్రెయిన్ లాంగ్ రేంజ్ డ్రోన్లను ఉపయోగించిందని రష్యా విదేశాంగ మంత్రి సెర్గీ లావ్రోవ్ తెలిపారు. రష్యా వాయు రక్షణ వ్యవస్థ ఈ డ్రోన్లను గాలిలోనే కూల్చివేసిందని, దీనివల్ల ఎలాంటి ప్రాణ నష్టం, ఆస్తి నష్టం జరగలేదని ఆయన చెప్పారు. ఆదివారం రాత్రి నుంచి సోమవారం మధ్యాహ్నం వరకు మాస్కో సెయింట్ పీటర్స్బర్గ్ మధ్య నోవర్గోడ్ ప్రాంతంలో ఉన్న పుతిన్ అధికారిక నివాసం మీద 91 డ్రోన్ల దాడి జరిగినట్లు ఆరోపించారు రష్యా విదేశాంగ మంత్రి సెర్గీ లావ్రోవ్. అయితే రష్యా గగనతల రక్షణ వ్యవస్థల వల్ల ఇవన్నీ దాడికి ముందే ధ్వంసం అయ్యాయని తెలిపారు. రష్యా దీనిని సాధారణ దాడి కాదు, ఉగ్రవాద చర్యగా పరిగణిస్తోందని లావ్రోవ్ స్పష్టంగా హెచ్చరించారు. ఈ దాడికి ప్రతీకారం తప్పదు. ఉక్రెయిన్లో లక్ష్యాలను ఇప్పటికే గుర్తించామన్నారు. ఈ చర్యను రష్యా ప్రభుత్వ ప్రేరేపిత ఉగ్రవాదంగా అభివర్ణించింది. రష్యా సాయుధ దళాలు ఇప్పటికే ప్రతీకార దాడుల కోసం లక్ష్యాలను నిర్ణయించాయని, ఈ బాధ్యత రాహిత్య చర్యను వదిలిపెట్టబోమని లావ్రోవ్ హెచ్చరించారు. ఉక్రెయిన్ శాంతి ఒప్పందం గురించి చర్చలు జరుగుతున్న తరుణంలో ఈ దాడి జరిగిందని, రష్యా చర్చల నుండి తప్పుకోదు, కానీ ఇప్పుడు తన బేరసారాల స్థితిని పునర్సమీక్షిస్తుందని ఆయన స్పష్టం చేశారు. అయితే ఉక్రెయిన్ అధ్యక్షుడు వ్లాదిమిర్ జెలెన్స్కీ రష్యా ఆరోపణలను తీవ్రంగా తోసిపుచ్చారు. రష్యా ఇలాంటి అబద్ధపు ప్రకటనలు చేయడం ద్వారా కీవ్లోని ప్రభుత్వ భవనాలపై దాడులు చేయడానికి సాకు వెతుకుతోందని జెలెన్స్కీ ఆరోపించారు. రష్యా చేస్తున్న ఈ వాదనలు కేవలం శాంతి చర్చలను నీరుగార్చడానికేనని ఆయన పేర్కొన్నారు. డ్రోన్ దాడి జరిగినట్లు పేర్కొంటున్న సమయంలో అధ్యక్షుడు పుతిన్ నోవర్గోడ్ ప్రాంతంలోని డాల్గియే బోరోడి నివాసంలో ఉన్నారా లేదా అనేది స్పష్టంగా తెలియలేదు. ఈ చారిత్రక నివాసాన్ని గతంలో జోసెఫ్ స్టాలిన్, నికితా క్రుష్చేవ్, బోరిస్ ఎల్సిన్ వంటి ప్రముఖ నాయకులు ఉపయోగించారు. ఈ మల్టీ పార్టీ ఆరోపణల వల్ల యుద్ధం అంతర్జాతీయ వేదికపైన మరింత ఉత్కంఠగా మారింది. పుతిన్ నివాసంపై దాడి ఆరోపణ, జెలెన్స్కీ ఖండన మధ్య శాంతి ప్రయత్నాలు కాల్పుల మోతతో ముంచాయి. ఇది కేవలం రష్యా ఉక్రెయిన్ యుద్ధం మాత్రమే కాదు, ప్రపంచ శక్తుల మధ్య ఉద్రిక్తతను కూడా పెంచింది. మరోవైపు దక్షిణ ఉక్రెయిన్లోని జపోరిజియా ప్రాంతంపై పూర్తి నియంత్రణ సాధించాలని పుతిన్ తన సైన్యానికి ఆదేశాలు జారీ చేశారు. రష్యా సైన్యం ప్రస్తుతం ఈ ప్రాంతంలోని అతిపెద్ద నగరం నుండి కేవలం 15 కిలోమీటర్ల దూరంలో ఉన్నట్లు రష్యా కమాండర్ ఒకరు ధీమా వ్యక్తం చేశారు.